ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పఠన భాగం రోమాపత్రిక 10వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు. సావధానంగా వినండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థన అయి ఉన్నవి. శ్రోతలు, గుర్తించండి, గ్రహించండి. ప్రవచనాలలో అన్యులకు దేవుడు ప్రత్యేకమైన స్థానం కేటాయించాడు. ఇశ్రాయేలు జాతి ఏర్పాటు దేవుని కృపా సంకల్పం, దేవుని సార్వభౌమిక నిర్ణయం. ఇందులో ఇశ్రాయేలు గొప్పతనమేమీ లేదు. ఇశ్రాయేలు జాతిలో వ్యక్తిగతంగా తన వైపు తిరిగిన వారిని రక్షించాడు. జాతీయ వ్యక్తిగత రక్షణ వారికి లభించటం దేవుని ప్రత్యేక కృప మాత్రమే. ప్రతి తరంలో శేషిత ప్రజలే రక్షిత ప్రజలు. అయితే ఇప్పుడు అన్యులలో నుండి, యూదేతరుల జాతులలో నుండి కూడా కొందరిని పిలిచి రక్షిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఇశ్రాయేలు స్థితిగతులను గురించిన కొన్ని ప్రాముఖ్య విషయాలు ఈ అధ్యాయంలో పౌలు ఎత్తి చూపుతున్నాడు. దేవుని రక్షణ ప్రణాళికలో యూదులున్నారు, యూదేతరులు ఉన్నారు. యూదేతరులందరూ నశించిన వారే. ఇది దేవుని అంచనా. ధర్మశాస్త్ర నీతి నియమానికి పరిపూర్ణత క్రీస్తునందే సిద్ధించింది. దేవుని సార్వభౌమత్వము ఒక చెంప, మానవుని బాధ్యత ఒక చెంప. ఈ రెండు వాస్తవాలను తులనాత్మకంగా మనం పరిశీలించాలి. యూదులు అనగా ఇశ్రాయేలీయులు దేవునికి బాధ్యులు. ప్రతి ఒక్కరికీ దేవుని పట్ల బాధ్యత ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 43-44 వచనాలలో వారిపై దేవుడుంచిన బాధ్యత ఎలా నిర్లక్ష్యం చేయబడిందో సూచిస్తూ ప్రభువు వారిని మందలిస్తూ కటువుగా మాట్లాడాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరిగి ఉండలేదు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి మీ మధ్య ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచి ఉండని దినములు వస్తాయి. వారి ప్రస్తుత స్థితికి కారణం ఎవరూ కాదు, వారే చేజేతులా ఈ తీర్పును కొని తెచ్చుకున్నారు. దేవుని దర్శన కాలములను వారు గుర్తించలేదు, ప్రమత్తులై ఉన్నారు. వారు రక్షించబడాలి అనేదే నా ప్రార్థన, అదే నా హృదయాభిలాష అంటున్నాడు పౌలు. మత విషయికంగా అన్ని హంగులు ఉన్నాయి, అయినా రక్షణను దక్కించుకోలేకపోయారు. సరే, క్రైస్తవ సంఘాలను ఒక్కసారి చూచి చెప్పండి. అందరూ రక్షించబడిన వారే అని చెప్పగలరా? 175 మంది నామకార్థ క్రైస్తవులు ఉండవచ్చు. వారికి సంఘం ఒక క్రీడాశాల లేక క్లబ్బు అనిపిస్తుందో ఏమో. నామకార్థ క్రైస్తవులు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. వారు దేవుని నీతిని అంగీకరించటం లేదు. మతము మృతం. మతస్థులలో ఆధ్యాత్మిక విలువలుండవు. ఆధ్యాత్మికం లోపించి ఆచారవాదం ఎక్కువగా కనిపిస్తోంది. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన మతం ఉంది గాని వారు రక్షించబడకుండా ఉన్నారు. మతం ఉంది గాని దేవుని నీతి వారిలో నిప్పత్సరమై కనపడకుండా పోయింది, అంతరించింది. ఇతర జాతుల కంటే భౌతికంగా గొప్ప జాతే గాని ఏమి లాభం? వారు రక్షించబడాలని పౌలు అభిలాష. వారి కోసం పౌలు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. రక్షించబడగలరు, అట్టి సాధ్యత ఉంది. రక్షణ సాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. అది పౌలు గుర్తించాడు. గాని మనమిప్పుడు అది గుర్తిస్తున్నామా? గురితప్పి తిరుగుతున్నామా? క్రీస్తు లేనివారు, యూదులైనా అన్యులైనా రక్షణ లేనివారే. వారిని సువార్తీకరించాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఏ జాతి కంటే ఏ జాతి గొప్పది అనే ప్రశ్నే అర్ధరహితమైంది. క్రీస్తులేని మానవ జాతులన్నీ పాపపు ముద్దలు. వారి రక్షణకై పౌలులాగే మనము హృదయాభిలాష కలిగి ఉండాలి, ప్రార్థన చెయ్యాలి. వారిలో రక్షణ కొరకైన సాధ్యత ఉంది. సమరయ స్త్రీలో అట్టి సాధ్యత ఉంది కాబట్టే యేసు అంతసేపు
ఆమె ఎగుడు దిగుడు ప్రశ్నలకు ప్రశాంతంగా జవాబిస్తూ ఆమెను రక్షణానుభూతికి నడిపించాడు. పౌలుకు క్రీస్తు మనస్సే ఉంది. మొదట సువార్త యూదులకు ప్రకటించబడింది. ఆదిమ సంఘమంతా యూదులే. వారిలో ఒక్క అన్యుడూ లేడు. యూదులకు మొదట అనే సూత్రము ఇప్పుడు వర్తించదు. వారికి కూడా ప్రకటించాలి. వారైనా వీరైనా క్రీస్తు లేకుండా ఎలా రక్షించబడగలరు? అందరికీ ఒకే క్రీస్తు, ఒకే సువార్త. యూదులు దేవునియందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిస్తున్నాను. అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులకు తెగ ఆసక్తి ఉంది. యేసు నామమున అంటూ అంతులేని సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిస్తూ ఒళ్ళు విరుచుకొని పనిచేస్తున్నారు. మతముంది, కాని అందులో క్రీస్తున్నాడా అనేది అసలు ప్రశ్న. క్రీస్తు యేసునందు దేవుడు అగుపరచిన నీతి మీకుందా చెప్పండి అని పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు. పరలోకానికి వెళ్లేటంత పరిపూర్ణత ఎవరికీ లేదుగాని క్రీస్తు పరిపూర్ణుడు. ఆయన పరలోకానికి దారి, ద్వారం. ఆయన ద్వారం తెరిచాడు గనుక మనం వెడతాము. అంతకు మించి మరేమీ లేదు. యేసు మరణ పునరుత్థానాలే మనకున్నాయి. వాటిని బట్టి నిరభ్యంతరంగా, నిరాటంకంగా పరలోకంలో ప్రవేశించగలము. లేచిన క్రీస్తే మన నీతి. నీ సంఘ సభ్యత్వం పరలోకానికి పాస్పోర్ట్ కాదు. దాన్ని బట్టి ప్రభువు నీకు వీసా ఇవ్వడు. యేసే నీకు నాకు పరలోకానికి పాస్పోర్టు, వీసా. ఆయన శిలువపై బలియాగమయ్యాడు. మన పాపములకై ఆయన చనిపోయాడు. మన నీతి కోసమై ఆయన తిరిగి లేచాడు. అది అసలు సంగతి. క్రీస్తును ప్రకటించని సంఘాలు, మతాచారాలను పైకెత్తే సంఘాలు, ఆత్మలను రక్షణానుభూతికి నడిపించలేని సంఘాలలో ఉండడం కంటే అడవిలో ఉండి ఏకాంతంగా ప్రభుతో గడపడం మేలు అంటున్నాడు ఒక నూతన విశ్వాసి. ప్రసంగ వేదికలు షాకిరేవులు కావు, పన్నులు వసూలు చేసే సుంకపు మెట్లు కావు. యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం లేనప్పుడు అంతా వృథా ప్రయాస అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. 3వ వచనం, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వంత నీతిని స్థాపించపూనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు. ఇశ్రాయేలే కాదు, సగటు నామకార్థ క్రైస్తవుడికి ఈ వచనం వర్తిస్తుంది. బైబిలు అక్షరాన్ని కాదు, ఆత్మను గుర్తించాలి, అనుభవించాలి, ప్రవర్తించాలి. అనేక మందికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల స్తంభించిపోయింది. రక్షించబడిన తరువాత ఎదగాలి గదా. ఎదగని రక్షణ జీవితం రోగగ్రస్తమై జీర్ణించిపోతుంది. 4వ వచనం, విశ్వసించే ప్రతివానికి నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. యేసే ధర్మశాస్త్రానికి గురి, లక్ష్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అన్నాడు, ఎవడూ పాత బట్టకు కొత్త బట్టను మాసిక వెయ్యడు. అనగా యేసు మనకిచ్చే నీతి వస్త్రం మాసికల బొంత కాదు. యేసు నీతి వస్త్రం మనుషులు నేసింది కాదు, మనుషులు కుట్టింది కాదు, అతుకులు పెట్టింది కాదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తునొద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడైంది. ధర్మశాస్త్రం రక్షించదు గాని రక్షకుని వద్దకు నడిపిస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అంటోంది, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడేవారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రం రోగ నిర్ధారణ చేసింది గాని రోగం కుదర్చలేదు. ఆ పని చేయగల క్రీస్తు వద్దకే ధర్మశాస్త్రం నిన్ను పంపించింది. రక్షణ అందరికీ. క్రీస్తునందే నీతిమంతులము కాగలం. ధర్మశాస్త్రం పని అయిపోయింది. ధర్మశాస్త్రం నిన్ను క్రీస్తు దగ్గరికి తెచ్చి విడిచింది. ఇది సార్వత్రికం. నమ్మే ప్రతివానికి ఇది లభ్యమవుతుంది. ధర్మశాస్త్రమూలమైన నీతిని నెరవేర్చేవాడు దానివలననే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడివయ్యావే అనుకో,
అలాంటప్పుడు అది క్రీస్తు నీతి మాత్రం కాదు, దానికి క్రీస్తుతో సంబంధం లేదు, అది క్రీస్తు ప్రమాణాన్ని చేరుకోలేదు. అయితే విశ్వాసమూలమైన నీతి ఈలాగు చెబుతోంది, ఎవడు పరలోకములోకి ఎక్కిపోతాడు, అనగా క్రీస్తును క్రిందికి తేవటానికి, లేక ఎవడు అగాధములోనికి దిగిపోతాడు, అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తేవటానికి. ఈ విధంగా నీవు నీ హృదయములో అనుకోవద్దు. అదేమని చెబుతున్నది? వాక్యము నీ వద్ద, నీ నోట, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాసవాక్యమే. పైకి వెళ్లి పరలోకాన్ని కిందికి తెస్తావా? కిందికి వెళ్లి నరకాన్ని పైకి తెస్తావా? పౌలు ప్రస్తావించే నీతిని గుర్తించండి. క్రీస్తు నీతి అందరికీ అందుబాటులో ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11 నుండి 14వ వచనం వరకు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ధర్మము గ్రహించడము నీకు కష్టమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనేటట్లు ఎవడు ఆకాశానికి ఎక్కిపోయి మన వద్దకు దానిని తెస్తాడు అని నీవు అనుకోటానికి అది ఆకాశమందు ఉండేది కాదు. మనము దానిని విని గైకొనేటట్లు ఎవడు సముద్రము దాటి మన వద్దకు దానిని తెస్తాడు అని నీవెందుకు అనుకోవాలి? అది సముద్రము అవతల ఉండేది కాదు. నువ్వు దాన్ని అనుసరించాలంటే ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున, నీ నోట ఉన్నది. ఈ విశ్వాస వాక్యము అందరి కోసం. ఈ వాక్యం కోసం నీవేమీ అంతరిక్ష ప్రయాణం చేయనక్కర్లేదు, సముద్ర గర్భంలో వెతకనక్కర్లేదు. నీవున్న చోటికే ఈ వాక్యం నీకు వస్తుంది. రక్షణ నీ ఇంటికి, నీవున్న చోటికి వచ్చేస్తుంది. అది నీకు ఎంతో సమీపంగా ఉంది. 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల రక్షించబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు, రక్షణ కలిగేటట్లు నోటితో ఒప్పుకుంటాడు. శ్రోతలు గ్రహించండి, నోటితో ఒప్పుకోవడమంటే ఏమిటి? బహిరంగంగా నోరెత్తి గొంతెత్తి యేసే ప్రభువు అని నినాదాలు చేయడం కాదు. రక్షణానుభూతి లేకుండా యేసే ప్రభువని కేకలు వేసేవారు ఉన్నారు. పౌలు అంటున్నది అది కాదు. నీ ఒప్పుకోలు, నీ జీవితము, ఈ రెండిటికి పొందిక ఉండాలి. ఈ రెండిటి మధ్య దాళా ఉండకూడదు. ఈ రెండూ సరిపోవాలి, తేడా రాకూడదు. నోరు, హృదయము, ఈ రెండిటి మధ్య ఏకీభావం ఉండాలి. నోరు ఒకటంటే హృదయం మరొకటి అంటే అది ఆత్మవంచన, ఆధ్యాత్మిక అరాచకం. హృదయంతో విశ్వసిస్తాము, నోటితో మాట్లాడతాము. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది గదా. హృదయము అన్నప్పుడు అది నీ వ్యక్తిత్వానికి సంకేతం. నీ ఉనికి, నీ మనికి, నీ అస్తిత్వం అంతా హృదయమే. హృదయాలు దేవునికి ఎంతో దూరంగా ఉండగా యేసు నా ప్రభు అని గొంతు చించుకొని అరిచి ఏమి ప్రయోజనం? విశ్వాసము లేకుండా ఒప్పుకున్నది విశ్వాస ప్రమాణమెలా అవుతుంది? నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించినట్లు అంటోంది నానుడి. వేషధారణ మాటలు ఆత్మవంచన మాత్రమే. విశ్వాసమున్నా దానిని నోటితో చెప్పలేని వారు పిరికివారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం, మృతం. నీ నోరు పనిచేస్తుందా? దానికి సరిపడ విశ్వాసం నీ హృదయంలో ఉండాలి. దేవుడు యేసును మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించాలి. క్రీస్తు పునరుత్థానమే సువార్త హృదయం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఈ సందర్భంలో మనకు జ్ఞాపకమొస్తోంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికై లేపబడ్డాడు. ఇది అక్షర సత్యం. ఆయన యందు విశ్వాసముంచే ప్రతివాడు సిగ్గుపడడని లేఖనము చెబుతోంది. ఇది యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. రక్షణ సార్వత్రికమైనది అని యెషయా మాటల్లో పౌలు ప్రబోధిస్తున్నాడు. సీయోనులో
పునాదిగా దానిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. విశ్వసించేవాడు కలవరపడడు, సిగ్గిల్లడు. ఇది విశ్వాసమూలమైన నీతి. సిగ్గెందుకు? 12వ వచనం. యూదుడని హెల్లేనీయుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేసే వారందరి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏ భేదము లేదు. మనుష్యులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోగొట్టుకుంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు. పాత నిబంధన ఆచారాల వల్ల గాని, మోషే ధర్మశాస్త్రం వల్ల గాని ఎవడూ తండ్రి వద్దకు రావటానికి వీలు కాదు. దేవుని కృప మన విశ్వాసం మేళవించినప్పుడు అదే రక్షణానుభూతి. సువార్తను విను, విశ్వసించు, అంతే చాలు. 13వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడెవడో వాడు రక్షించబడతాడు. యూదేతరులందరికీ ఇదే రక్షణ మార్గం. ఇది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. అదే ఇక్కడ ఉటంకించబడింది. రక్షణకు నీ విశ్వాసం ఎంతో అవసరం. యూదుడుగాని యూదేతరుడుగాని ప్రభువు నామమున ప్రార్థించాలి. అప్పుడే రక్షణ. మరో మార్గం లేదు. ప్రభువు నామమున ప్రార్థించటము అంటే యేసుక్రీస్తును నమ్మడము అని అర్థం. 14-15 వచనాలు. వారు విశ్వసించని వానికి ఎలా ప్రార్థన చేస్తారు? వినని వాణ్ణి ఎలా విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? ఇందు నిమిత్తమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో చక్కనివి అని రాయబడి ఉన్నది. శ్రోతలు వింటున్నారా? పౌలు అంతకు ముందు సౌలు పరిసయ్యుడు, అయితే పౌలు అపొస్తలుడు. సౌలును వారు మెచ్చుకుంటున్నారు గాని పౌలును హింసిస్తున్నారు. తాను సువార్తను ప్రకటిస్తుంటే వారు అంగీకరించటం లేదు. మోషే ప్రోక్తమైన విధి విధానాలను ఇతడు విసర్జించాడని వారికి ఉక్రోషం. మోషే విధానమంతా వీరిలో వేషధారణగా పరిణమించింది. దేవుడు పంపిన సువార్తికులు రావాలి, వారు మనకు కావాలి. యేసుక్రీస్తు పిలిచిన అపొస్తలుణ్ణి నేను అని ఈ పత్రికారంభంలో పౌలు చెప్పుకున్నాడు. బోధకుడు ప్రకటిస్తేనే గాని ప్రజలు ఎలా వినగలరు? విని విశ్వాసులవుతారు. వారు ప్రభువు నామమున వేడుకుంటారు, రక్షించబడతారు. ఈ విధంగా పౌలు తన సువార్త పరిచర్య ఎలాంటిదో వారికి వివరిస్తున్నాడు. ఇదే వచనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. సువార్త ప్రకటిస్తూ, సమాధానము చాటిస్తూ, సువర్తమానము ప్రకటిస్తూ, రక్షణ సమాచారము ప్రచురించే వారి పాదములు, నీ దేవుడు ఏలుతున్నాడని సీయోనులో చెబుతున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు శిలువ వేత దృశ్యం ప్రకటించబడింది. యెషయా 53వ అధ్యాయం 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు? మోషే ధర్మశాస్త్రం సువార్త కాదు, అది మరణాన్ని ప్రతిపాదించిన వార్త. సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి, చక్కనివి. సువార్తికులారా, వాక్యోపదేశకులారా, మీ పాదాలు ఒకసారి చూచుకోండి. సువార్త ప్రకటన కోసం మనం చేసే ప్రయాణాలు దేవుడు ఆశీర్వదించినవి. మన శరీరానికి యేసు శిరస్సు గనుక మన పాదాలు యేసు పాదాలు. దేవునికి స్తోత్రం. శ్రోత, యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు కదా, నీ పాదాలెలా ఉన్నాయి? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.